ఏపీ తెలంగాణలో చాలా మంది మేస్త్రీలు కానీ పంతులు కానీ వాస్తు చెప్పేవాళ్ళు కానీ ఒకటే మాట చెప్తున్నారంట, మన సెప్టిక్ ట్యాంక్ మన ఇంట్లో పెట్టాలి, బయట రోడ్ మీద ఎట్లా పెడతామని. అరే పిచ్చోళ్ళ వీళ్ళేమన్నా. కుటుంబాలు సర్జరీలకు, హెల్త్ డ్యామేజెస్కి, కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, డైవర్స్ ప్రాబ్లమ్స్కి, ఫైనాన్షియల్ డ్యామేజ్కి మొత్తం ఫెయిల్ అయిపోయారు. సమాచారం మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు తెలుసుకొని చేయండి. ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. రోడ్ మీద ఎట్లా పెడతారు సార్, గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా అంటే, అదేమన్నా రోడ్ కబ్జా చేసామా, రూమ్ కట్టుకున్నామా? అరే మాట్లాడడానికి, కామెంట్ పెట్టడానికి తెలుగు ఉండాలి కదా. తెలుగు రాష్ట్రాల్లో మేస్త్రీలు చెప్పే ఒక వర్డ్ చాలా మందికి ఇబ్బందిని గురి చేస్తుంది. అదేం విషయం తెలుసా? మీ సెప్టిక్ ట్యాంక్ గర్భంలో పడింది, మీ సెప్టిక్ ట్యాంక్ ఈశాన్యంలో పడింది, మీ సెప్టిక్ ట్యాంక్ ఇంటి గర్భంలోకి వస్తుంది, అసలు గర్భంలో పెట్టొద్దు. ఈ వర్డ్ చాలా మందిని ఎంత ఇబ్బంది కలిగించింది తెలుసా? గర్భంలో పడుతుంది అనే ఒక విషయం తీసుకొని చాలా మందికి ఇది నష్టం జరిగేసింది ఆల్రెడీ. ఎలా జరిగింది తెలుసా? గర్భంలో పడిందని పూర్తి వాయువ్యంలో పెట్టడం, పూర్తి ఆగ్నేయంలో పెట్టడం వల్ల కుటుంబాలు సర్జరీలకు, హెల్త్ డ్యామేజెస్కి, కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, డైవర్స్ ప్రాబ్లమ్స్కి, ఫైనాన్షియల్ డ్యామేజ్కి మొత్తం ఫెయిల్ అయిపోయారు. దీనికి ఒకటే ఒక కారణం ఎవరు తెలుసా? రాంగ్ గైడెన్స్ ఇస్తున్న ఎవరైనా సరే సమాచారం మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు తెలుసుకొని చేయండి. ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రా చేసి మరి నేను చూపిస్తాను, చూడండి. సో మనకు మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మాట్లాడతారంటే, పూర్తి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టే ఒక మేజర్ మైనస్ పాయింట్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. సార్ అసలు ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే, మా మేస్త్రి గారు చెప్పారు, లేదంటే లోకల్ తెలిసిన వాళ్ళు చెప్పారని మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏమంటారంటే, చూడండి సార్, ఆగ్నేయంలో కనుక తీసుకుంటే ఇక్కడ పెడితే ఈ గర్భం అంటే ఈ రూమ్కి సంబంధించిన గర్భంలోకి వస్తుంది, లేదంటే తూర్పులో పెడితే ఇక్కడ దీనికి గర్భం వస్తుంది, ఇక్కడ పెడితే దీనికి గర్భం వస్తుంది. వాయువ్యంలో ఎందుకు పెట్టినరాయా అంటే, ఈ వాయువ్య రూమ్కి మధ్యలో కిటికీ పెడుతున్నాం సార్, దీనికి గర్భంలో పడుతుంది అని మాట్లాడతారు. అదే ఇది ఎక్కడ గర్భమయ్యా, అసలు ఎవరు మీకు చెప్పింది? గుర్తుపెట్టుకోండి, గర్భం అంటే మన ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం ఏరియా. ఈ గర్భస్థానానికి ఎలాంటి డ్యామేజెస్ ఉండొద్దనే కండిషన్లో ఈ గర్భానికి అపోజిట్లో పెట్టొద్దంటారు. అది కూడా మేజర్గా ఏంటంటే, మనం మధ్య ద్వారాలు పెట్టినప్పుడు ఈ గర్భంలో ఎట్టి పరిస్థితుల్లో పడొద్దు. అది తూర్ప, దక్షిణమా, పడమరన, ఉత్తరమా సంబంధం లేదు, పడనే కూడదు ఇది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, స్థలం మొత్తానికి సంబంధించిన 2 భాగాలు వదిలేసేసి 3-4 స్థానాల్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ అర్థమైందా? ఇలా తీసుకున్నప్పుడు వాయువ్యం ఇంటి నుంచి కనీసం 1 భాగం, 1.5 భాగం దాటిన తర్వాత పెడతాం. స్థలంలోనేమో 2 భాగాలు వదిలేసి పెడతాం. గర్భము అంటే గుర్తుపెట్టుకోండి, మొత్తం స్థలానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద పాయింట్లో రావద్దు. అదేవిధంగా ఇంటికి సంబంధించిన మెయిన్ బ్రహ్మస్థానం ఏరియాకి ఆపోజిట్ సెంటర్లో రావద్దు. ఇది మేజర్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ గర్భస్థానానికి సంబంధించిన ఈ పాయింట్లో కూడా మీరు తీసుకోవచ్చు. సో నేను వాస్తు పురుషుడిని బేస్ చేసుకొని అక్కడ డైరెక్ట్గా మీకు లైవ్గా నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది కూడా మీరు చూడండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వాస్తు పురుషుడి తల భాగం, పొట్ట భాగం ఉంది కదా, ఈ పొట్ట భాగానికి సంబంధించిన ఆపోజిట్లో సెంటర్లో కాకుండా ఈ వైపు పెట్టడం అనేది ఉత్తమం. కాబట్టి ఇంటికి సంబంధించిన 2 భాగాలు వదిలేసి 3-4 వరకు మ్యాక్సిమం తీసుకుంటే గుడ్ అంటాను. సో అదేవిధంగా ఇక్కడ కూడా 2 భాగాలు వదిలేసేసి 7-6లో తీసుకోవచ్చు అంటాం. సో మీకు నేను ఒకటి కాన్సెప్ట్ చెప్తున్నానండి. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్, ఇది ఏంటంటే సింపుల్గా మనకు ఇక్కడ చూడండి, ఇంటికి సంబంధించి ఈ బ్రహ్మస్థానం మనం మాట్లాడుతున్నాం కదా ఇంత క్లియర్గా, ఇదే మెయిన్ గర్భం. ఎందుకంటే ఒక ఇంటికి సంబంధించిన ఎనర్జీ అనేది సెంటర్లో నుంచి మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఈ సెంటరే
ఇంకెక్కడి నుంచి ట్రావెల్ కాదు. ఈ సెంటర్ లైన్ డ్యామేజ్ చేస్తే 100% డ్యామేజ్ అయిపోతుంది. స్థలం అనేది స్థిరవాస్తు పురుషుడు, ఇల్లు అనేది చరవాస్తు పురుషుడు. స్థిరవాస్తు పురుషుడికి సంబంధించిన మూల భాగాలు, ఓకేనా, నెక్స్ట్ మధ్యస్థానాలు డ్యామేజ్ చేయొద్దు. ఈవెన్ సంప్ అనేది మనం కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తాం సెంటర్ ఆఫ్ ద పార్ట్, బట్ ఎట్టి పరిస్థితుల్లో మీకు సెప్టిక్ ట్యాంక్స్ అయితే నాట్ అలౌడ్. మరి ఇన్ని మాట్లాడిన మనమండి ఒక మాట చెప్తాను, అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఒక పెద్ద దరిద్రము అని మాట్లాడతాను. దీనిని ఇంటి బయట పెడితే ఎంత అద్భుతం చెప్పండి. అర్థమైందా మీకు? సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఏంటంటే చాలామంది ఏం మాట్లాడతారంటే, రీసెంట్గా నిన్న ఎక్కడికి వెళ్ళానంటే నేను కాకినాడ వెళ్ళాను. అయితే ఇక్కడ గమనించండి ఒక విషయం ఏంటంటే, మనము ఇంటి గర్భంలో అంటే స్థలంలోనే సెప్టిక్ ట్యాంక్ పెట్టొద్దు, ఇంటి బయట రోడ్ మీద పెట్టాలని మాట్లాడుతున్నాం. ఏపీ తెలంగాణలో చాలామంది మేస్త్రీలు కానీ పంతులు కానీ వాస్తు చెప్పేవాళ్ళు కానీ ఒకటే మాట చెప్తున్నారంట, మన సెప్టిక్ ట్యాంక్ మన ఇంట్లో పెట్టాలి, బయట రోడ్ మీద ఎట్లా పెడతామని. అరే పిచ్చోళ్ళ వీళ్ళేమన్నా, ఆలోచన చేయండి. ఒకరిని కించపరచాలని నాకేం లేదండి. నేను మాట్లాడేది ఏంటంటే, మలమూత్ర విసర్జనకు సంబంధించిన టాయిలెటే ఇంటి లోపల అసలు గర్భంలో కాదు స్థలంలో కూడా ఉండొద్దు అని మాట్లాడే మనము, అలాంటిది మలమూత్రాలు విసర్జన చేసిన వేస్టేజ్ని మన ఇంటి లోపల ఒక ట్యాంక్ లాగా పెట్టి దాన్ని స్టోరేజ్ కోసం 10 ఫీట్లు 15 ఫీట్లు తీసుకొని సంవత్సరాల తరబడి పెట్టుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉందా ఎవరికన్నా? ఇలాంటి గలీజ్ని మన స్థలంలో పెట్టుకుంటామా, మన ఇంట్లో పెట్టుకుంటామా? తీసుకుపోయి రోడ్ మీద పడేసే మాట్లాడుతాను నేను. రోడ్ మీద ఎట్లా పెడతారు సార్, గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా అంటే, అదేమన్నా రోడ్ కబ్జా చేసామా, రూమ్ కట్టుకున్నామా? అరే మాట్లాడడానికి కామెంట్ పెట్టడానికి తెలుగు ఉండాలి కదా. ఆ రోడ్డుకి మన ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం లేదా? లేని వాళ్ళని వదిలేసేయండి, ఉన్న వాళ్ళు చేసుకోండి అని మాట్లాడుతున్నా. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటి, మీరందరూ బాగుండాలనే కదా నేను చెప్పేది. రోడ్ ఏమన్నా మీ అయ్యా జాగిరా అని మెసేజ్ పెడుతున్నారు కొంతమంది కామెంట్స్, గుర్తుపెట్టుకోండి అది రాంగ్ వర్డ్. మీ రోడ్డుకి మీ ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం అనేది 100% ఉంటుంది. అందులో 2 అడుగులో 3 అడుగులో డెప్త్ మీరు కావాలంటే 5-10 అడుగుల దాకా తీసుకొని బయట మెయింటైన్ చేయడం ఉత్తమమైనది. సార్ బయట ఎక్కడ పెట్టాలో మాకు పాయింట్ చూపించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, సేమ్ ఇంటికి సంబంధించిన మూల 2 భాగాలు వదిలేసేసి స్థలం 2 భాగాలు వదిలేసి ఇక్కడ పెట్టుకోండి. అది ఎటైనా సరే, మీరు దక్షిణం పడమర ఉత్తరం తూర్పు ఎక్కడైనా సరే 2 భాగాలు వదిలేసేసి పెట్టేసుకోండి. ఇక్కడైనా నో ప్రాబ్లం. పూర్తి మూల స్థానాల్లో ఇంటి లోపల బయట ఎక్కడ కూడా నాట్ అలౌడ్. అన్ని పాయింట్స్ మీకు చెప్పేశాను. సో ఇలాంటి రహస్యాలు మీకు ఈ కాలంలో చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు. సో ఎన్నో రహస్యాలు మన హరివాస్తు ఛానల్లో వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.